మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై దుష్ప్రచారాల్ని ఆపాలని ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఐలేని మల్లికార్జునారెడ్డి అన్నారు. జనవరి 11న లక్షల మందితో హనుమకొండలో రాష్ట్ర స్థాయి ఓసీల సింహగర్జన సమరబేరి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన 10% WEC రిజర్వేషన్లపై అసత్య ప్రచారాలు చేస్తున్న కుట్రలను సాగనివ్వబోమని, దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జనవరి 11న వరంగల్లో నిర్వహించతలపెట్టిన ఓసీల సింహగర్జన సభకు సంబంధించిన ఏర్పాట్లపై హుస్నాబాద్లో శనివారం నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పట్టిక అమలుకు ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన 10% WEC రిజర్వేషన్లపై రాజకీయ పబ్బం కోసం కొన్ని దుష్టశక్తులు ఆయా కులాల్లోని ప్రజలను మభ్యపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఓసీలను పలచన చేయాలనే కుయుక్తులను సాగనివ్వబోమని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఓసీలకు నేటికి రాజకీయ రిజర్వేషన్లు లేక తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని, మొన్నటి స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో సైతం ఎదుటివారి ఆర్థిక అంగబలం ముందు ఓసీ అభ్యర్థుల సరితూగలేక జనరల్ స్థానాల్లో కనీసం 50% సీట్లు కూడా గెలుచుకోలేకపోయారని పోలాడి రామారావు విచారం, ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో ఓసీలకు నేటికి తీవ్ర నష్టం జరుగుతోందని అన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని, అన్ని వర్గాల ప్రజలకు అన్ని రంగాల్లో సమన్యాయం జరగాలన్నదే తమ ఓసీ జేఏసీ ధ్యేయమని పేర్కొన్నారు. అందుకే రాజకీయ రిజర్వేషన్లు జనాభా దామాషా ప్రకారం ఓసీలకు కల్పించాలని రామారావు డిమాండ్ చేశారు. పరిష్టంగా అమలు చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఈ యొక్క ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ జారీకి 5 ఏళ్ల కాల పరిమితి ఉండాలనేటువంటి షరతు లేని కాల పరిమితి ఉండాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈడబ్ల్యూఎస్ ఆదాయ వర్తింపు చేయడానికి ఆదాయ కాబట్టి 10 లక్షల ఆదాయ వరకు కూడా ఉండాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే టెట్ లోపల ఓసీ వర్గీయులకు కనీసం గోల్డ్ మెడలిస్ట్గా ఉన్నటువంటి పీజీ స్టూడెంట్ కూడా ఉపాధ్యాయ అర్హత లోపల ప్రవేశం పొందలేకపోతున్నారు ఈ కఠినమైన నిబంధనల వల్ల. కాకపోతే మేము ఏమంటున్నామంటే అర్హత మార్కులకు 90 మార్కుల నుంచి 70 మార్కుల వరకు కుదించాలని చెప్పి ప్రభుత్వానికి ప్రత్యేకంగా కోరుతున్నాము. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఓసీ వర్గీయులందరికీ వర్తింపజేయాలనేది మేము డిమాండ్ చేస్తూ మేము ప్రత్యేకంగా మేము ఏ కులానికి వ్యతిరేకంగా ఎవరి రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని చెప్పి మేము గుర్తు చేస్తూ, మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల లోపల జనరల్ కోటాలో కూడా కనీసం 50% జనరల్ సీట్ల లోపల 13% మంది ఓసీ వర్గీయులు కూడా గెలవలేకపోతున్నారు. ఎందువారి అనుబలం అర్ధాబలం ముందు కాబట్టి మాకు స్థానిక సంస్థల లోపల కూడా ఓసీ వర్గీయులకు ఇంతవరకు రిజర్వేషన్ లేవు. మేము ఎవరి రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు. కాకపోతే మాకు కూడా జనాభా తామాషా ప్రకారం కనీసం 20% రిజర్వేషన్లు మా ఓసీ వర్గీయులకు కూడా స్థానిక సంస్థల రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అందుకొరకే లక్షలాదిగా ఓసీ సింహగర్జనకు తరలివని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ, ఈ మన ఉమ్మడి కరీంనగర్ నుంచి తర్వాత ఇక్కడ ఉమ్మడి కరీంనగర్లో భాగమైనటువంటి ఈ హుస్నాబాద్ డివిజన్ నుంచి ఈ మెదకు మన జిల్లాల వల్ల భాగమైనటువంటి సిద్దిపేట నుంచి కూడా ప్రాంతం నుంచి కూడా భారీ ఎత్తున తరలి రావాలని చెప్పి మేము ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు నేను ప్రత్యేకంగా ఓసీ వర్గీయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. జై ఓసీ.
11వ తేదీన హన్మకొండలో ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో దాదాపు 1,00,000 మందితో పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టడం జరుగుతుంది. ఓసీలలోని రెడ్డిలు, వైశ్యులు, బ్రాహ్మణ్స్, రావులు అందరి సమూహంతో ఒక ఓసీ జేఏసీగా ఏర్పడి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే విధంగా హక్కుల కోసం ఆ బహిరంగ సభలో జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు మాట్లాడడం జరుగుతుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ ఇచ్చిందో దాని మీద జాతీయ లెవెల్లో ఒక కమిషన్ చట్టబద్ధతో కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కూడా ఇంకా ఈడబ్ల్యూఎస్ అమలు జరగడం లేదు. మన రాష్ట్రంలో కూడా ఈడబ్ల్యూఎస్ అమలు జరిగినా కూడా కాల పరిమితి ఇవ్వడం జరిగింది, ఆదాయ పరిమితి ఇవ్వడం జరిగింది. మేము అడుగుతున్నాం, ఏదైతే 8 లక్షల నుంచి 10 లక్షల వరకు ఈడబ్ల్యూఎస్ను ఆదాయం పెంచాల్సిన అవసరం ఉన్నది. కాల పరిమితి కూడా 1 సంవత్సరమే కాకుండా ఈడబ్ల్యూఎస్ ఒక్కసారి సర్టిఫికేట్ తీసుకుంటే 5 సంవత్సరాల వరకు ఆ సర్టిఫికేట్ ఉపయోగం ఉండే విధంగా ఉండాలని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ వయో పరిమితి కూడా ఇంకా పెంచాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఏదైతే ఓసీలు కనుక ఓసీ పిల్లలు ఇక్కడ చదువుల వైపై ఉండే చదువుల కోసం ఏదైతే పోతుండ్రో విదేశాలకు వాళ్ళకు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విదేశ విద్యాలయం కింద ఆర్థిక సాయం చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఏదైతే హక్కుల కోసం కొన్ని డిమాండ్లు పెట్టినో ఆ డిమాండ్స్ను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లడం కోసం ఈ ఓసీ చేసి తలపెట్టిన బహిరంగ సభను మనం విజయవంతం చేయడం కోసం హుస్నాబాద్ ప్రాంతంలో కానీ మన సిద్దిపేట జిల్లా ప్రాంతంలో కూడా రెడ్డిలు కానీ, వైశ్య సోదరులు కానీ, రావులు కానీ, బ్రాహ్మణ సోదరులు కానీ అందరూ తరలిరావని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. ఆ బహిరంగ సభలో మన హక్కుల కోసం మాట్లాడుకుందాం, మన ఐక్యత చాటుకుందామని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ రోజున హుస్నాబాద్ పట్టణానికి ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు గారు రావడం జరిగింది. వారు కూడా హుస్నాబాద్ ప్రాంతం నుంచి కూడా ఓసీ జేఏసీ పక్షాన ప్రత్యేకమైన అభినందన చేయడం జరుగుతుంది. వారు కూడా ఓసీల కోసం అనేక సంవత్సరాలుగా కొట్లాడడం జరుగుతుంది. అనేక హక్కుల కోసం కొట్లాడే చరిత్ర ఉన్నది. వాళ్ళు కూడా నిరంతరం ఓసీలు అంటే ఆయనకు ఓసీలకు న్యాయం జరగాలి, ఓసీల హక్కుల కోసం కొట్లాడాలని చెప్పేసి ఆనాడు కూడా ఏదైతే 42% మీద ఆనాడు దాని మీద కూడా కోర్టు వెళ్ళిన వ్యక్తులలో పోలాడి రామారావు కూడా ఉండడం జరిగింది. ఏదైతే అన్యాయం ఎవరికి వ్యతిరేకం కాదు, మనకు వచ్చిన హక్కులు మనకు రావాలని చెప్పేసి కొట్లాడగల మొట్టమొదటిగా ఉండే వ్యక్తి రామారావు గారు. అట్లాంటి నాయకునికి మనందరం అండగా ఉందాం. రేపు జరగబోయే జనవరి 11 జరగబోయే పెద్ద ఎత్తున బహిరంగ సభకు తరలిందని చెప్పేసి సందర్భంగా మరోసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.